సెల్ఫ్ అఫెన్స్కి వెళ్ళటం వల్ల అక్కడ ఒంటి మీద ఉన్న చిన్న చిన్న గాయాలు అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ రవికి అనుమానం వచ్చి ఎస్ఐ గారికి, సిఐ గారికి, నాకు అందరికి చెప్పారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీంట్లో లోతుగా విచారణ జరపడం జరిగింది. సో ఇంకొక ముఖ్య విషయం దీంట్లో, ఈ ఫిర్యాదులో వచ్చినటువంటి కొంతమంది అనుమానితులుగా భాష్య, మణి అండ్ శ్రీరామ్ వీళ్ళు కూడా అనుమానితులుగా పిటిషన్లో పేర్కొనబడటం జరిగింది. వాళ్ళ విషయంలో కూడా లోతుగా విచారణ జరుపుతున్నాం. వాళ్ళ మీద కూడా ఎటువంటి మాకు ఆధారాలు దొరికినా సబ్సిక్వెంట్గా ఈ కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యువతి హత్యకి సంబంధించి ఈరోజు ప్రస్తుతానికి ఈ చందు, క్రాంతి అండ్ మన నాగు, క్రాంతి వాళ్ళ నాగు వాళ్ళ మదర్ బుజ్జి వీళ్ళ ముగ్గురిని వాళ్ళ కోర్టుకి రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళని మరీ మాకు పోలీస్ కస్టడీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా కొన్ని విషయాలు మాకు దీంట్లో తెలియాల్సి ఉంది. దీంట్లో ప్రస్తుతం కేసు విచారణలో మాత్రమే ఉంది. ఇది మొదటగా మేము చేసినటువంటి అరెస్ట్ దీంట్లో. సో ప్రజెంట్ వాళ్ళందరూ కూడా పోలీసు అరెస్ట్ చేస్తారు. ముగ్గురు నిందితులుగా వారు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తల్లి సహకారంతోనే నాగునాయకి పన్నాగానికి పడినట్టుగా చాలా క్లియర్గా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఏకంగా తను హైదరాబాద్లో ఉద్యోగం కూడా చేస్తూ ఉండేది. ఆ అమ్మాయి అక్కడికి వచ్చి కూడా వేధించేవాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఈ రకంగా వేధిస్తున్నాడు. తను ఈ రకంగా లోబర్చుకున్నాడు కాబట్టి వివాహం చేసుకోవాలని తల్లితో కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తల్లి కూడా ఆ అమ్మాయిని తిట్టి పంపించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, సో ఏం జరిగింది? మిర్యాలగూడ దామరచర్ల మండలానికి సంబంధించినటువంటి పుట్టలగడ్డ గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా చాలా ఆలస్యంగా సెప్టెంబర్ 14 జరిగిన ఘటన సుమారుగా వారం 10 రోజుల తర్వాత ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసింది. అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. ఏకంగా తల్లి సహకారంతోనే కొడుకు ఈ పని చేస్తున్నా వద్దని వారించి మందలించకుండా తల్లి ఆ కొడుకుని ఎంకరేజ్ చేసి అమ్మాయిపై ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడే విధంగా, చంపేసే విధంగా ఎంకరేజ్ చేసిన ఘటన ఒక్కసారిగా ఈ వార్త మీద అందరూ కూడా కలిసివేస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ వారు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు ఆ బాధిత కుటుంబం? రైట్, నిజంగా ఆ రోజు 14వ తేదీనే చెప్పడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, హత్యేనని కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ జరిపించడం జరిగింది. ఎందుకంటే ప్రియుడు ఇంటికి వెళ్ళి కూడా అక్కడ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, ఖచ్చితంగా ఇది హత్యేనని కూడా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎట్టకేలకు అనుకున్నదే నిజమైంది. ఏకంగా ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమే కాకుండా, పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా కూడా ఏకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి కూడా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇది దామరచర్ల మండలం పుట్టలగడ్డ తండాలో చోటు చేసుకుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రేమిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రుల ఇంటి వద్ద కూడా వచ్చి ఆందోళన కూడా చేయడం జరిగింది. అప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పుడే పోక్సో చట్టం కింద కూడా ఆ నాగునాయక్ పై కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి కూడా నాగునాయక్ తల్లి కక్ష పెంచుకుంది. తన కొడుకుపై కేసు పెడుతుందా అని కూడా కక్ష కూడా పెంచుకుంది. ఆ తర్వాత నాగునాయక్ కూడా అమ్మాయితో మళ్ళీ ఫోన్లోకి టచ్లోకి రావడం జరిగింది. మీరు మైనర్ కాబట్టి మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుందామని కూడా నమ్మబలకడం జరిగింది. మేజర్ కావడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఫోన్లు మాట్లాడడం, ఆ తర్వాత ఫోన్ ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. అయితే చివరికి కూడా ఫోన్ బ్లాక్ చేయడంతో అమ్మాయి ఏకంగా ఇంటి వద్దకే వెళ్ళింది. ఇంటి వద్దకు వెళ్ళి తాడో పేడో తేల్చుకుందామని, ఎందుకు ఇలా మోసం చేస్తున్నామని అడిగేందుకు ఇంటి వద్దకు వెళ్ళింది. అప్పుడు నాగునాయక్, అదేవిధంగా తల్లి, నాగునాయక్ వాళ్ళ బావ ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు. ఆ పెళ్లి మాట్లాడుకుందామని చెప్పి ఒక నిర్మానుష్య ప్రదేశాన్ని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. అంతలోనే తల్లి ఎంత కర్కశంగా అంటే, నాగునాయక్ వాళ్ళ తల్లి అక్కడ రోడ్డుపై కాపలాగా ఉండి కూడా ఈ అమ్మాయిపై కూడా ఇద్దరు, ఆ ప్రేమించిన అబ్బాయి నాగునాయక్, అదేవిధంగా నాగునాయక్ బావ ఇద్దరు కలిసి కూడా అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత గొంతు నులిమి చంపి కూడా చున్నీతో ఉరి వేసుకున్నట్లు కూడా అక్కడ ఉరి వేసి కూడా చిత్రీకరించడం జరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే నాగునాయక్ తల్లి నువ్వు చేస్తున్నది తప్పు అని కొడుకు చెప్పాల్సింది పోయి ఏకంగా తల్లినే కాపలాగా ఉండి ఈ విధంగా అత్యాచారం చేసి, హత్య చేసి కూడా ఈ విధంగా చిత్రీకరించడం అనేది ప్రతి ఒక్కరిని కలిచివేస్తుందని చెప్పవచ్చు. ముగ్గురిని కూడా, నాగునాయక్ను, అదేవిధంగా తల్లిని, ఆ నాగునాయక్ బావని ముగ్గురిని కూడా పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. మరొక ఇద్దరు కూడా ఈ కేసులో ఉన్నట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత 3 సంవత్సరాలు కూడా అదే పక్క తండాకు చెందినటువంటి యువతితో హైదరాబాద్ లో పరిచయం అని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా నమ్మించి మోసం చేయడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ విధంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా కూడా ఈ విధంగా బావతో కలిసి కూడా ఈ విధంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అనేది ప్రతి ఒక్కరు తెలిసిందని చెప్పారు. తల్లి మొత్తం మీద అమ్మాయికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి దామరచర్లలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్ రమేష్, అంటే పెళ్లికి సంబంధించి మాట్లాడుకుందామని చెప్పి అమ్మాయి ఇక్కడికి వాళ్ళతో పాటు వెళ్తున్న సమయంలో ఎవరు నాకు చూసారా, లేదంటే తల్లిదండ్రులకు కానీ ఎవరు సమాచారం ఇవ్వకుండా కేవలం అమ్మాయిని ఈ యొక్క పన్నాగంతో చంపేందుకే టార్గెట్గా తీసుకువెళ్లారా?
ఈ అమ్మాయిది కూడా అదే ఒక తప్పిదం జరిగిందని చెప్పవచ్చు. ఎంతో అమాయకంగా కూడా మళ్ళీ రెండోసారి మోసం చేసినా కానీ ఒక్కతే ఇంటికి వెళ్ళడం, అదే విధంగా వారు మాట్లాడుకుందామని ఏకంగా నాగునాయకు తల్లి కూడా చెప్పడంతో కూడా అది నమ్మే ఆ గ్రామంలోని ఒక శివారు ప్రాంతంలోకి అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ తల్లి మాటలు నమ్మి, నాగునాయకు తల్లి మాటలు నమ్మి తను పెళ్లి చేసుకుంటారు, ఆయన మాట్లాడుకుందామని చెప్పడంతో కూడా ఒక్కతే ఇంటికి వెళ్ళడం పొరపాటైంది. ఆ తల్లిదండ్రులను స్నేహితులను వెంట తీసుకొని వచ్చి ఉంటే ఈ విధంగా ఘటన చోటు చేసుకోలేదు. కానీ ఏకంగా నాగునాయక్ అంటే గతంలో చాలా సంఘటనలు చూసాం, ఈ విధంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు చూడడం జరిగింది. కానీ ఏకంగా కొడుక్కి సపోర్ట్ చేస్తూ కూడా రోడ్డుపై కాపలా కాస్తూ కూడా ఈ విధంగా అత్యాచారం సామూహిక అత్యాచారం జరిపి కూడా హత్య చేసి మొత్తం చున్నితో చెట్టు కట్టి కూడా ఆత్మహత్యగా చిత్రీకరించిందంటే ఎంత దారుణమో చోటు చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. మొత్తం ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక గిరిజన అమ్మాయి ఎంతో కష్టపడి కూడా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ హైదరాబాద్ లో ఉంటుంది. ప్రేమ పేరుతో ఈ విధంగా ఆ మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా ఈ విధంగా గతంలోనే ఒక 2 సంవత్సరాల క్రితమే ఇతనిపై కూడా కేసు కూడా నమోదైంది. అయితే అప్పటి నుంచే జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తల్లి ఎప్పుడైతే ఈ అమ్మాయి కారణంగానే తన కొడుకు జైలుకు వెళ్ళి వచ్చాడు, కేసు పెట్టాడనే కారణంతో అప్పటి నుంచే కూడా కుట్ర చేసి కూడా ఈ విధంగా హత్య చేసినట్లు కూడా పోలీసుల విచారణలో తేలిందని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్ రమేష్. సో మొత్తం మీద నాగునాయక్ తన తల్లి సహకారంతోనే ఈ అమ్మాయిని హతమార్చినట్టుగా, అంటే గతంలో కూడా 2 మార్లు ఆ అమ్మాయి వారి చేతిలో మోసపోయింది, 2 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ కూడా చేయించారు, పలుమార్లు ఈ రకంగానే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి. పోలీసులు కూడా అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు జైల్లో కూడా ఉన్నాడు నాగునాయక్. ఆ తర్వాత తల్లి కక్ష పెంచుకున్న అమ్మాయి పైన నాగునాయక్కి సహాయం చేస్తూ నాగునాయక్ని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పి నాగునాయక్తో పాటుగా తన తల్లి తన బావ ముగ్గురు కూడా కలిసి కొన్ని పొదల్లోకి తీసుకెళ్ళి ఆ తల్లి కాపలాగా ఉంటున్న సమయంలో సామూహికంగా ఇద్దరు కూడా నాగునాయక్తో పాటుగా తన బావ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి చంపేసి ఆ తర్వాత చున్నితో చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఎటకేలకు ఈ విషయం బయటపడింది. తల్లి సహకారం అని చెప్పి ఏదైతే బయట మనం ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారిందో, అందరూ కూడా ఇటువంటి తల్లు కూడా ఉంటారా, కొడుకు తప్పు చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి ఆ ఆడబిడ్డని కాపాడాల్సింది పోయి కొడుకును మందలించాల్సింది పోయి ఏకంగా తల్లే సహకరించి ఒక ఆడబిడ్డ పైన దగ్గరుండి అత్యాచారం చేయిస్తారా, చంపేసే రకంగా ఆ కొడుకుని ఎంకరేజ్ చేస్తారంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నారు. పలు రకాలుగా ఈ మహిళ పైన, ఈ యొక్క తల్లి పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలతో పాటుగా ఆందోళన, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ బాధిత కుటుంబీకులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. వారు డిమాండ్ చేస్తున్న పలు విషయాలపైన వారి యొక్క ఆవేదన, వాళ్ళ రోదన విందాం. మీకు జరగదా పీసాల మనుషులంగా ముడ్ల పోయి పెడతాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త చూస్తే కొంత మీరు భయభ్రాంతులకు గురవచ్చు, కలవరపాటు కూడా గురవచ్చు. ఎందుకనంటే ఈ వార్త విన్న తర్వాత డెఫినెట్గా మీలో ఒక ఆలోచన కూడా కలగచ్చు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రులుగా ఉంటారా? ఇంత దారుణానికి తెర తీస్తున్నా కూడా వారి కుటుంబాన్ని కానీ వారి పిల్లల్ని కానీ ఆ తల్లి చెప్పే ప్రయత్నం కానీ నిలువరించే ప్రయత్నం కానీ చేయదా? ఏకంగా ఆవిడ దగ్గరుండి సహకరించి మరి ఇటువంటి దారుణానికి ఒడిగట్టే రకంగా ప్రయత్నం చేస్తుందా అంటే ఈ వార్తే ఉదాహరణ కనబడుతోంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు కాదు, ఏకంగా ప్రాణాలు కూడా తీసే అవకాశానికి, మగవారికి సపోర్ట్ చేసే అవకాశం ఉండడానికి కూడా ఒక ఉదాహరణ కనబడుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఒక దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించి యువతిని చంపాడు ఒక దుర్మార్గుడు. యువతిని పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశాడు. నిందితుడు అతని బావ రేప్ చేసి చంపగా
ఎవరు అటువైపుగా రాకుండా కాపలాగా ఉంది ఆ నిందితుడి